బాలింతల సంక్షేమం కోసము చిన్న విషయాలు చెప్తాను నేను. బాలింతల సంక్షేమం కోసము 10 కోట్లు కేటాయిస్తే 1 కోటి ఖర్చు పెట్టాడు ఈ ప్రభుత్వం. ఈరోజు ఇందిరమ్మ గృహాలకు 577 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తే 142 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. మధ్యాహ్న భోజన పథకానికి 1112 కోట్లు కేటాయిస్తే 613 కోట్లే ఖర్చు పెట్టారు. ఈరోజు రాజీవ్ యువకిరణాలకు 40 కోట్లు కేటాయిస్తే 10 కోట్లే ఖర్చు పెట్టాడు. శానిటేషన్ కోసం 100 కోట్లు కేటాయిస్తే 10 కోట్లే ఖర్చు పెట్టాడు. ఈరోజు ఈ రకంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 2012 మార్చితో ముగిసేటువంటి ఆర్థిక సంవత్సరానికి కాగిచ్చినటువంటి నివేదికలో ఈ ప్రభుత్వము ఆర్థిక సంబంధించినటువంటి అన్ని రకాలుగా క్రమశిక్షణ రహిత అన్ని పేపర్లలో రాశారు, మీరు కూడా ప్రజలు కూడా చదివారు. ఒక దిక్కు ఇంత డబ్బులు ఒక దిక్కు మురిగిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో, మరి మరొక దిక్కు పన్నులు వేసేటువంటి అధికారం మీరు పూర్తిగా ఖర్చు పెట్టి సమర్థవంతంగా ఆర్థిక వ్యవహారాలు మీరు నిర్వహిస్తూ పన్నులు వేశారంటే దాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తారు. మీరు మీ అసమర్థతతో ఆర్థిక వ్యవహారాలు అసమర్థంగా నిర్వర్తిస్తూ మరొక దిక్కు పన్నులు వేసేటువంటి అధికారం ఎక్కడిది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. మరి ఈరోజు అనేక విషయాలలో అవసరానికి మించి ఖర్చు చేయడము, కేటాయించినటువంటి నిధులు ఖర్చు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖర్చు ఎంత నిధులు ఏవైతున్నాయో పూర్తిగా వదిలివేయడము. ఈరోజు మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మురిగిపోతాయి, వైద్య రంగానికి సంబంధించినటువంటి నిధులు మురిగిపోతాయి. ఈరోజు ఇతర రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ మీద ఆల్మోస్ట్ 17.18% ఇతర రాష్ట్రాల్లో మరి వ్యయం జరిగితే మన రాష్ట్రంలో 13% వచ్చింది. డబ్బులు ఉండి కూడా ఖర్చు లేకపోయాము. ఈ రకంగా మౌలిక అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్కు వైఫల్యం చెందుతూ మరొక దిక్కు ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వము పన్నులు వేసేటువంటి అధికారం ఎక్కడిది అని చెప్తాను. అందుకే ఇది చాలా దురదృష్టకరము. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ విషయంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉద్యమంలో మరి మేము మండల స్థాయిలోనూ ఆర్డీఓ స్థాయిలోనూ జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శన నిర్వహించాము. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఈరోజు ఈ 3-4 రోజుల్లో సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉద్యమానికి సంబంధించి ప్రకటించాలని చెప్పి నిర్ణయించాము. దానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో ఈ విషయంలో మేము నిర్ణయిస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు అనేక రకాల పన్నుల బాధతో ఉన్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి గారు పన్నుల కుమార్ రెడ్డిగా మారిపోయాడు. ఈరోజు ఆస్తి పన్ను పెరిగిపోయింది, ప్రాపర్టీ ట్యాక్స్, వృత్తి పన్ను పెరిగిపోయింది, ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ పెరిగిపోయింది, మున్సిపల్ పర్మిషన్ హౌస్ చిన్న చిన్న ఇల్లు నిర్మాణం కోసం కూడా ఆ ట్యాక్స్ పెరిగిపోయింది. డ్రింకింగ్ వాటర్ మీద విపరీతంగా పెంచడం జరిగింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచారు, మోటార్ వెహికల్ ఛార్జీలు పెంచారు విపరీతంగా. పెట్రోలు బీజేపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు 29 రూపాయలు లీటర్ ఉన్నటువంటి పెట్రోలు 2004లో ఈరోజు 79 రూపాయలకు పెరిగిపోయింది. అదేవిధంగా డీజిల్ ఛార్జీలు పెరిగిపోయాయి, వంట గ్యాస్ ధర పెరిగిపోయింది, కిరోసిన్ ధర పెరిగిపోయింది, పాల ధరలు పెరిగాయి. అదేవిధంగా స్టీల్ ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది, విత్తనాల ధర పెరిగినాయి, పెస్టిసైడ్ ధర పెరిగినాయి. అదేవిధంగా మరి ఎరువుల ధరలు 29 సార్లు పెంచింది. ఎరువుల ధరలు, రైతులు వాడేటువంటి ఎరువుల ధరలు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాల్లో 29 టైమ్స్ ఎరువుల ధరలు పెంచారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగారు. చివరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు దుస్తుల ధరలు, మరి అన్ని రకాలుగా ధరలు పెరిగినటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా 33,000 కోట్ల రూపాయలు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగారు మన శాసనంలో, ఎట్లా 33,000 కోట్లు అంటే మేము చెప్పాము. ఈ రకంగా 33 కోట్లు అంటే దానికి జవాబు లేదు. 33,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా
ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒక దిక్కు కరెంటు సక్రమంగా ఇవ్వకుండా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. విద్యుతే లేదు, విద్యుత్కి లేని కారణంగా ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వము ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత బాధ్యతారహితంగా కక్ష కట్టినట్టు, కక్ష సాధింపు చర్య చేసినట్టు ఈ ప్రభుత్వము మరి లేని విద్యుత్ మీద మరి సర్ఛార్జ్ పేరు మీద వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. మొన్న మేము గ్రామాలు తిరుగుతున్నాము. గ్రామాలలో పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడిగేది ఒకటి, మీరు ఇదే విధంగా పవర్ కట్ చేస్తే, మరి ఇదే విధంగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ కట్ చేయడం తప్పకుండా జరుగుతుంది. కాంగ్రెస్ పవర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్ చేస్తారు. ముఖ్యంగా ఇంకా మీరు ఈ పవర్ కట్ విషయంలో కొంత ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం పనిచేయకపోతే ఈ పవర్ కనెక్షన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పవర్ కనెక్షన్ ఏదైతే ఉన్నదో పర్మనెంట్గా దాన్ని డిస్కనెక్షన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క పవర్ కనెక్షను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిస్కనెక్ట్ చేస్తారు. ఇది తప్పకుండా జరిగి తీరుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.